పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మిర్యాలగూడలో మార్నింగ్ వాక్ చేసిన ఆయన ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. అటు కాంగ్రెస్ 6 గ్యారెంటీల బోగస్ అని రాకేష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్న నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఊసేలేదన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలి అంటే చట్టసభలో ప్రశ్నించే గొంతుక కావాలని, తను ఆశీర్వదిస్తే పట్టభద్రుల పక్షాన పోరాడుతాని అన్నారు. 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటికే ఊపందుకున్నది. అనేక నగరాలు, పట్టణాలు తిరుగుతూ ఈరోజు మిర్యాలగూడ మిర్యాలగూడ ఎంతో చైతన్యవంతమైన ప్రదేశం. ఇది మన రాష్ట్ర జీడిపికి కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఒక ప్రాంతం. మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, విద్యావంతులు, వ్యాపారస్తులు ఎలా ఉన్నటువంటి ప్రాంతం. మిత్రులారా, పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. వాళ్ళు ఒక విజ్ఞతతో, విచక్షణతో, వివేకంతో ఎంతో ఆలోచించి సమాజం అనేటువంటి ఒక కోణంలో ఓట్లు వేసి తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది.